Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 2, verse 25. నేటి దినం మన ధ్యానం కొరకు యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనము నుండి తీసుకొనబడింది. I will restore to you the years that the locusts hath eaten. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. Time is the most precious thing in our life. మన జీవితంలో సమయము, కాలం అనేది చాలా ప్రశస్తమైనది, అమూల్యమైనది. Time spent or wasted cannot be restored. మనం గడిపిన సమయము, వృధా చేసిన సమయము అది మరలా సమకూర్చబడదు. Money and properties can be restored. డబ్బు కానీ ఆస్తులు కానీ మరలా మనం సంపాదించుకోవచ్చు. Even broken relationships can be restored. విరిగిపోయిన సంబంధాలు కూడా మరలా సమకూర్చబడవచ్చు. But time cannot be restored. అయితే సమయము ఎన్నటికీ తిరిగి రాదు. Days, months and years pass and we never get them back. గతించిపోయిన దినములు, నెలలు, సంవత్సరాలు ఇవి ఎన్నటికీ తిరిగి మనం తీసుకొని రాలేము. But we know our God is a God of impossibilities. అయితే మనం ఎరుగుదాం కదా, మన దేవుడు అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు. He promises in today's verse that he will restore the years that the locust hath eaten. నేటి దినం మన ధ్యాన వచనంలో అదే వాగ్దానం చేస్తున్నాడు ఆయన. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. We all know that the people of God in Old Testament had suffered complete destruction of their harvest through swarms of locusts. పాత నిబంధనలో దేవుని బిడ్డల గురించి మనం ఎరుగుదాం కదా. వారు చూడండి, వారి యొక్క పంటలు, చేతికి వచ్చిన పంట అంతా కూడా మిడతల దండు చేత అంతా కూడా నాశనం చేయబడింది. Locusts destroyed all their crops. కాబట్టి మిడతలు వారి పంటలన్నింటినీ కూడా పాడు చేశాయి. When they saw the harvest completely eaten away, ఇక ఆ పంట, చేతికి వచ్చిన పంట అంతా కూడా, కోతకొచ్చిన అంతా కూడా మిడతల చేత తినివేయబడింది అని they తెలిసి wanted to come upon their knees. అప్పుడు వాళ్ళు మోకాళ్ళ మీదకి రావాలనుకున్నారు. And then God pitied them. అప్పుడు దేవుడు వారిపైన జాలిపడ్డాడు. We read in Joel chapter 2 verse 18 and 19. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చదువుతాం. Then will the Lord be jealous for his land and pity his people. Yea, the Lord will answer and say unto his people, Behold, I will send you corn and wine and oil, and you shall be satisfied therewith, and I will no more make you a reproach among the heathen. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదును. From verses 21 to 24, 21 నుండి 24 వచనాల్లో wonderful and unexpected blessings, they were pronounced by God. అద్భుతమైన, ఊహించనిటువంటి వాగ్దానములు దేవుడు చేశారు. Abundant harvest was promised following the years of desolation. కాబట్టి అది ఎంతో నిర్జనమైనటువంటి ఆ పరిస్థితిలో సమృద్ధి అయినటువంటి పంటను ఇస్తానని వాగ్దానం చేశారు. But how can we apply these truths to our lives in this 21st century? అయితే ఈ సత్యాలని 21వ శతాబ్దంలో మన జీవితాలకి ఏ విధంగా అన్వయింపజేసుకోగలము? Let us meditate on this for few minutes. కొన్ని నిమిషాలు దీనిపైన మనం ధ్యానం చేస్తాం. Our lost years can be seen in various ways. చూడండి, నష్టపోయినటువంటి సంవత్సరాలని ఆయా రీతుల్లో మనం చూడవచ్చు. I will talk about 7 ways. ఒక 7 విధాలుగా నేను చెప్తాను. Number 1. మొదటిది, For some people, the lost years are fruitless years. కొంతమంది జీవితంలో నష్టపోయినటువంటి సంవత్సరాలు ఫలహీనమైన, ఫలము లేని సంవత్సరాలు. For example, ఉదాహరణకి, you might have started a business to improve your standard of living. కాబట్టి మీరు మీ జీవన ప్రమాణాన్ని పెంపొందించుకోవడానికి ఒక వ్యాపారం మొదలుపెట్టి ఉండొచ్చు. But it turned into a failed venture and your investments, and it became a bad investment. అయితే మీరు ఏదైతే పెట్టుబడిగా పెట్టారో అదంతా కూడా నష్టమైపోవడము ఒక చెడు పెట్టుబడిగా అయిపోయింది. Forget about the profits, but you lost even the capital investment. కాబట్టి మీరు లాభాల మాట పక్కకు పెడితే ఈ మూలధన పెట్టుబడి కూడా రాకుండా పోయింది. This may have led to a massive disappointment in your life. కాబట్టి ఇది నీ జీవితంలో ఒక భారీగా నిరాశను తీసుకొని వస్తుంది. No fruit for all your efforts. కాబట్టి నీ ప్రయాసాలు, ప్రయత్నాలకి ఏ ఫలము లేదు. Or as a farmer, లేదా ఒక వ్యవసాయదారుడిగా you might have invested much on your fields and agriculture. కాబట్టి నీ
వ్యవసాయాల గురించి, వ్యవసాయ రంగాల గురించి ఎంతో పెట్టుబడి పెట్టుంటావు. but the pastures are not green today. అయితే మరి పచ్చిక బయళ్ళేమో పచ్చగా లేవు అవి. Trees are not bearing fruit. మరి చెట్లు, వృక్షాలు కూడా ఏ పండ్లు కాయడం లేదు. The needed rains are not there. అవసరమైనటువంటి వర్షాలు పడడం లేదు. And not only that, some cyclone has washed out all your harvest. అంతేకాకుండా ఏదో తుఫాన్ వచ్చింది, నీ పంట అంతా నాశనం And చేసింది. the insects have spoiled the crops. కీటకాలేమో పంటల్ని తినేసినాయి. And the pesticides became very costly. ఇక మనం చూస్తే పురుగుల మందుల మాటకు వస్తే ఎంతో ఖరీదైనాయి. These practical problems made you bankrupt. కాబట్టి ఈ క్రియాపూర్వకమైనటువంటి సమస్యలే నిన్ను దివాలా తీసినట్టు చేసింది. Now what to do? మరి ఇలాంటి పరిస్థితులు All your labor is wasted. నీ ప్రయాస అంతా వ్యర్థమైంది. You are in great disappointment. కాబట్టి నువ్వు ఎంతో ఘోరమైనటువంటి నిరాశలో ఉన్నావు. So for some people, the lost years are fruitless years. కాబట్టి కొందరి జీవితంలో నష్టపోయినటువంటి సంవత్సరాలు ఫలము లేని, ఫలహీనమైన సంవత్సరాలు. And secondly, రెండవది, for some, lost years are painful years. కొంతమందికి అయితే బాధాకరంగా ఉండినాయి నష్టపోయిన సంవత్సరాలు. You might have lost a loved one. బహుశా మీ ప్రియమైన వారిని కోల్పోయి ఉంటారు. Your hopes were on him, వారి మీద నువ్వు ఎన్నో ఆశలు and పెట్టుకున్నావు. suddenly he died. అకస్మాత్తుగా అతను You చనిపోయాడు. planned many things for future, but now fear has gripped your heart. భవిష్యత్తు గురించినటువంటి ఎన్నో ప్రణాళికలు చేసుకున్నావు, కానీ ఇప్పుడు భయం గుప్పిటిలో ఉన్నావు. And emptiness is seen on your face. ఇక నీ ముఖం మీద అంత శూన్యతే కనబడతావు. Or you yourself became sick. అంతేకాదు, నీ మటుకు నీవు కూడా అనారోగ్యానికి గురయ్యావు. Again, you are in a massive, painful disappointment. మరలా ఇక్కడ మనం చూస్తున్నాం, ఎంతో భారీగా నీకు బాధకరమైనటువంటి నిరాశకరమైన పరిస్థితులు కలిపి All dreams are shattered. కళలన్నీ చెదిరిపోయాయి. So for some people, the lost years are painful years. కాబట్టి కొందరి జీవితాల్లో నష్టపోయిన సంవత్సరాలు బాధకరంగా ఉండినాయి. Thirdly, మూడవది, for some people, lost years are selfish years. కొంతమందికి స్వార్థపూరితమైన సంవత్సరాలుగా ఉండినాయి నష్టపోయినవి. In the past, you have taken many decisions to work for the Lord. గతంలో దేవుని కొరకు పని చేయాలని అనేకమైన తీర్మానాలు చేసుకున్నావు. As the days went by, slowly that commitment to God has not run deep. దినాలు గడుస్తున్న కొలది నీ నిబద్ధత అనేది అది అంత లోతుగా వెళ్ళలేదు. It became a shallow and superficial commitment. ఏదో పైకి లేకపోతే ఏదో మూఢభక్తి లాంటి నిబద్ధతలా ఉండింది. And slowly selfish ambitions surfaced, and as a result, you wasted the years. నెమ్మదిగా స్వార్థపూరితమైనటువంటి స్వలాభంతో కూడినటువంటి ఆ ప్రయోజనాల గురించి తలస్తూ నీవు సంవత్సరం అంతా వృధా చేశావు. Now suddenly, through some sermon or your personal Bible reading, you are spiritually awakened. ఇప్పుడు అకస్మాత్తుగా ఏదో వర్తమానం వింటు ద్వారానో లేదా వ్యక్తిగతంగా మౌన ధ్యాన సమయంలోనో వాక్యం ద్వారా ఆత్మీయంగా మేల్కొల్పబడ్డావు. Now you are questioning yourself, what in the world have I been doing? ఇప్పుడు నీకు నువ్వు ప్రశ్న వేసుకుంటూ, అసలు నేను ఈ లోకంలో ఏం చేస్తున్నాను? You wanted to count or live for Christ, but by leading a life under Spirit's power, you wanted to lead your life. క్రీస్తు కొరకు నువ్వు జీవించాలి అనుకున్నావు, ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని పొంది నువ్వు జీవించాలనుకున్నావు కదా. But locusts have eaten much of your years. అయితే మిడతలు వాటిలో ఎక్కువ సంవత్సరాలు తినివేశాయి. The locusts have come in the form of selfish ambitions. కాబట్టి ఈ మిడతలు స్వార్థపూరితమైనటువంటి కోరికల రూపంలో వచ్చేసాయి. You have wasted years for selfish gains, which have proven to be very temporal. కాబట్టి స్వలాభాపేక్షతో కూడిన ప్రయోజనాల కొరకే, అవి తాత్కాలికమైనటువంటి వాటి కొరకే నీ సమయాన్ని వృధా చేసావు. Now you are ashamed of your own life. ఇప్పుడు నీ జీవితాన్ని చూసుకుని నీవే సిగ్గుపడుతున్నావు. So for some people, the lost years are selfish years. కాబట్టి కొందరి జీవితంలో నష్టపోయినటువంటి సంవత్సరాలు స్వార్థపూరితమైనవిగా ఉన్నాయి. And fourthly, నాలుగవది, for some, the lost years are loveless years. కొంతమంది జీవితంలో నష్టపోయిన సంవత్సరాలు ప్రేమలేని సంవత్సరాలుగా ఉన్నాయి. Your family is divided, నీ కుటుంబము చిన్నాభిన్నమైపోయింది. and you are separated from your loved ones. నీ ప్రేమైన వారితో వేరైపోయావు. And not only that, you dreamt about a future full of love, but now life is in doldrums. అంతేకాదు, ఎంతో ప్రేమించబడతాము, ప్రేమతో కూడిన దినాలుగా ఉంటాయని అనుకున్నావు, కానీ అవన్నీ కూడా ఒట్టిదే అనిపిస్తుంది. Now by seeing other people, you are thinking that how nice it would be if I am loved like others. ఇప్పుడు ఇతరులను చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఇతరుల వల్లే ప్రేమించబడతా ఉంటే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. But you are in a completely isolated state. అయితే ఇప్పుడు పూర్తిగా నువ్వు వేరైపోయిన పరిస్థితిలో ఉన్నావు. That brought you much disappointment. అది నీకు ఎంతో నిరాశను తీసుకొచ్చింది. So for some people, the lost years are loveless years. కాబట్టి కొందరి జీవితంలో నష్టపోయిన సంవత్సరాలు ప్రేమలేని సంవత్సరాలు. And fifthly, ఐదవది, for some people, lost years are rebellious years. కొంతమందికి
నష్టపోయిన సంవత్సరాలు తిరుగుబాటుతో కూడినవిగా ఉన్నాయి. Perhaps you grew up very well. బహుశా నువ్వు బాగానే ఎదిగే ఉంటావు, You enjoyed God's blessings. దేవుని ఆశీర్వాదాలు అనుభవించావు. But suddenly some unexpected thing have taken place in your life. అకస్మాత్తుగా నీ జీవితంలో ఊహించనిటువంటి ఒక సంఘటన జరిగింది. Unknowingly you have developed a rebellious attitude towards God who blessed you all these నీకు years. తెలియకుండా ఇన్నాళ్ళు నిన్ను ఆశీర్వదించిన ఆ దేవుని ఎడల నీవు ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసే స్వభావం వచ్చింది. Slowly you drifted away from God and became rebellious. నెమ్మదిగా దేవుని నుండి వైదొలిగిపోతూ తిరుగుబాటు And పెంచుకుంటావు. you are participating in all unscriptural activities. అంతేకాకుండా లేఖనాలకి విరుద్ధమైన వాటిల్లో పాలు You పొందుతున్నావు. have gone very far away from the house of God also. దేవుని మందిరం నుండి కూడా చాలా దూరం వెళ్ళిపోయావు. Today when you see ఈ రోజు నువ్వు చూస్తే that rebellion, instead of bringing you pleasure, it brought pain. ఆ తిరుగుబాటు నీకు సంతోషాన్ని ఇచ్చేదానికి బదులుగా బాధ కలిగించింది. Now you are looking back on those years with regret. ఇప్పుడు ఆ నష్టపోయిన సంవత్సరాలని వెనక్కి చూసుకుంటూ దాని గురించి పశ్చాత్తాపడుతూ చింతిస్తున్నావు. So for some people, the last years, they became the rebellious years. కాబట్టి కొందరికైతే నష్టపోయిన సంవత్సరాలు తిరుగుబాటుతో కూడినవిగా ఉండినాయి. And sixthly, ఆరవది, for some, the lost years are misdirected years. You have gone in the wrong direction. కొంతమంది ఏమో నష్టపోయినటువంటి సంవత్సరాలు తప్పుదారి పట్టినట్టయింది. If you are a student, నువ్వు ఒకవేళ విద్యార్థి అయితే the path you chose in your career or at college met a dead end. There is no progress. నీ విద్య గురించి నువ్వు ఎన్నుకున్నటువంటి కాలేజ్ కానీ అందులో ఉన్న విషయాల మాటకు వస్తే అది ఇది ఆఖరై ఇక దాని తర్వాత ఏమీ లేదన్నట్టుగా The అనిపిస్తుంది. academic course which you chose is not showing you any future. కాబట్టి విద్య కొరకు నువ్వు ఏదైతే కోర్సు ఎంపిక చేసుకున్నావో అందులో భవిష్యత్తే కనబడడం లేదు. At the time of joining that specialized course, it had much demand. నువ్వు ఆ కాలేజీలో చేరే సమయంలో నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి ఆ కోర్స్ ఆ సబ్జెక్ట్కి బాగానే డిమాండ్ ఉండేది. But now the demand is gone. ఇప్పుడు చూస్తే దానికి అంత గిరాకీ అంత డిమాండ్ లేదు. Sometimes in your mind you are saying, కొన్నిసార్లు నీ మనసులోనే చెప్పుకుంటూ ఉండొచ్చు, how did I end up here? అయ్యో ఏ విధంగా నేను ఇక్కడ అంతమందించాలి. If only I had chosen a different path, my future would have been glorious. వేరే దారిలో పోయి ఉంటే వేరే మార్గం ఎన్నుకొని ఉంటే భవిష్యత్తు నాకు ఎంతో మహిమాయుక్తంగా ఉండేదేమో. But the moment is gone. కానీ ఆ క్షణాలు పోయాయి. You ఇప్పుడు can't go back to it. వెనక్కి వెళ్ళలేవు. You are in deep disappointment now. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నువ్వు ఎంతో లోతైనటువంటి ఒక నిరాశతో కూడిన పరిస్థితిలో మునిగిపోయావు. So for some people, the last years are misdirected years. కాబట్టి కొందరి జీవితంలో నష్టపోయినటువంటి సంవత్సరాలు తప్పుదారి పట్టినట్టుగా ఉన్నాయి. Seventhly and finally, ఏడవది ఆఖరిది, for some, lost years are Christless years. కొంతమంది జీవితంలో నష్టపోయిన సంవత్సరాలు క్రీస్తు లేని సంవత్సరాలుగా ఉన్నాయి. Remember, all Christless years are locust years. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు లేకుండా జీవించిన సంవత్సరాలన్నీ కూడా మిడతలు తినివేసిన సంవత్సరం. If you are not born again, you are Christless. నీవు తిరిగి జన్మించకుండా ఉంటే క్రీస్తు లేని వాడుగానే ఉన్నావు కదా. Beware of it. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. Ask anyone who got saved in their latter years of their life. చూడండి, వారి జీవితాల్లో చాలా కాలం తర్వాత రక్షణ పొందిన వారిని మీరు అడగండి. They will say that they have wasted their former years. వాళ్ళు అంటారు కదా, మా పూర్వ సంవత్సరాల దినాలు అన్ని కూడా మేము నష్టపరిచాం. Don't be like them. కాబట్టి మీరు వారి వల్ల ఉండకూడదు. Accept Jesus as your personal Savior and Lord. యేసు ప్రభుని నీకు సొంత రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించు. For all such 7 categories of people, కాబట్టి ఈ 7 రకాల ప్రజలకు a wonderful promise is today's verse for our meditation from Joel 2:25. అద్భుతమైనటువంటి వాగ్దానం ఏమిటంటే నేటి దినం మన వాక్య ధ్యానమైన యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో God can restore the lost years if you are willing to deepen your communion with Christ. కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా నీ సహవాసాన్ని ఇంకా నువ్వు లోతుగా ఏర్పరచుకోవాలని కోరినట్లయితే నష్టపోయిన సంవత్సరాలన్నీ కూడా సమకూర్చగలవు. Then why not ask him? మరి ఎందుకు అడగకూడదు ఆయన? Pray like this. ఈ విధంగా ప్రార్థన చేయి. Lord, దేవా, I have spent too many years without you. నీవు లేకుండానే ఎన్ని సంవత్సరాలు గడిపేశాను. Too many years at a distance from you. ఎన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉండిపోయాను. Fill my heart with gratitude and love for Jesus. కాబట్టి కృతజ్ఞతతో యేసు ఎడల ప్రేమతో నా హృదయాన్ని నింపు. Let the loss of these years make my love for Jesus greater than it would ever have been. నష్టపోయినటువంటి సంవత్సరాలు మునుపెన్నడు లేనంతగా యేసుక్రీస్తు పక్షంగా ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయి. Restore me the years the locusts have eaten. మిడతలు తినివేసిన సంవత్సరాల పంటను మరలా సమకూర్చవా? God will surely answer your prayer. దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థనకు He జవాబిస్తాడు. will value your commitment. కాబట్టి నీ నిబద్ధత నీ ప్రతిష్టతగా ఆయన విలువనిస్తా. That is today's promise in Joel 2:25. అదే నేటి దిన వాగ్దానం
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. May God help you to make such a prayer and commitment. ఈ విధమైనటువంటి ప్రార్థన తీర్మానం చేసుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయను. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.